హలో ఆల్. వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా ఇక్కడ నేను చూపిస్తున్న ఫోటోస్ వచ్చేసి లులు మాల్‌లో ఫ్లవర్ షో పెట్టారనమాట. ఈ 2024లో సారీ 2025లో ఈ ఇయర్‌లో అనమాట. సో, నేనక్కడికి వెళ్ళాను. నాకైతే చాలా నచ్చింది. కొన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి గానీ, కొన్నైతే ఒరిజినల్ ఉన్నాయి. ఒరిజినల్ ప్లాంట్సే ఉన్నాయన్నమాట. సో, ఫోటో బూత్ అలా ఎంట్రీస్ అన్నీ నేను అట్లా ఫోటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాననమాట. నాకైతే జనరల్‌గానే ఫ్లవర్స్ అంటే ఇష్టం లేనోళ్ళు ఎవరుంటారు? అందరికి ఇష్టమే కదా! పువ్వులంటే. సో, నేనైతే ఇక్కడ దిగిన పిక్ వచ్చేసి రియల్ ఫ్లవర్స్‌తో అనమాట. ఇక్కడొచ్చేసి ఈ ట్రీ వచ్చేసి కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే అనమాట. చెప్పాను కదా! 2 మిక్సప్ అయి ఉన్నాయి కొన్ని అని చెప్పేసి. బట్ ఫ్లవర్ షో అనేది నేనెప్పుడో లాంగ్ బ్యాక్ ఊటీలో చూసాను. తర్వాత మళ్ళీ ఇక్కడ చూసా. ఇది ఎంట్రీ అనమాట. అంటే లులు మాల్ లోపలికి వెళ్ళేటప్పుడనమాట. ఇక్కడొచ్చేసి మా పిల్లలు ఇట్లా చూపిస్తున్నారు కదా! ఇదంతా బయట నుంచనమాట. బయట నుంచి లైక్ మనం మ్యారేజెస్‌కెళ్ళేటప్పుడు ఎలా అయితే ఎంట్రీ ఉంటదో అలా అరేంజ్ చేశారు. చాలా బావుంది. బట్ ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్. బట్ నో ప్రాబ్లమ్. బట్ అయినా కానీ చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుందనమాట. సో, అట్లా మా కిడ్స్ స్టార్టింగ్ ఇది ఇంకా లులు మాల్‌లో ఫస్ట్ బయట ఎంట్రీ అనమాట ఇది. ఇందాక చూపించింది లోపల ఎంట్రీ అనమాట. సో, ఇలా లోపలికెళ్ళంగానే ఇలా బాస్కెట్‌తో ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్‌తో చాలా ఇలా బటర్‌ఫ్లై ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు చాలా బావుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇది ఆ రోజు హెయిర్ బ్యాండ్ చాలా బావుందని చెప్పి పిక్ తీశాను. ఇదిగో ఇట్లా హ్యాంగ్ అవుతున్నట్టు మాల్‌లో లోపల ఇన్‌సైడ్ ఇలా హ్యాంగ్ చేశారనమాట. చాలా బావుంది. అదిగో అక్కడున్న జనాలందరూ ఆ ఫ్లవర్ షో చూడడానికొచ్చారు. అయితే ఇదొచ్చేసి సమ్ స్పెషల్ బూత్ అనమాట. ఫ్లవర్ షో జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌లో ఇంకో ఫోటో బూత్ లాగా పెట్టారనమాట ఇది. ఫ్లవర్ ఫెస్టివల్ 2025 అని చెప్పేసి ఇలాగ టెలిఫోన్ బూత్ లాగుంది. ఇదైతే నాకు చాలా బావుంది. అందుకే నేను దిగాను. ఇందాక నా పిక్స్ ఎళ్ళిపోయినాయి గదా! ఇవి ఇవి మా కిడ్స్ దిగారనమాట ఇక్కడొచ్చేసి. ఇంకా ఇక్కడ హ్యాంగ్ చేసేవన్నీ ప్లాంట్స్‌కి యూజ్ అయ్యేయి. అండ్ వచ్చేసి ఇలా స్కూటరు ఇంకో ఫోటో బూత్ అనమాట ఇది. ఇది కూడా చాలా బావుంది. ఇంక ఈ ట్రీ కిందైతే ఈ ట్రీ కూడా మంచి అట్రాక్టివ్‌గా ఉంది. ఇక్కడైతే ఇంక పిచ్చి పిచ్చిగా పిక్స్ కంటిన్యూ‌గా దిగుతానే ఉన్నాము. అదే స్కూటర్ దగ్గర మళ్ళీ నేను కూడా దిగాను పిల్లలతో అనమాట. ఇక్కడ చాలామంది పోటీ పడి అసలు ఖాళీయే లేదు ఇక్కడైతే. చాలా సేపు వెయిట్ చేశాము. అండ్ ఇంకా ఇక్కడొచ్చేసి అన్నీ కోకోపీట్ ప్లాంట్స్‌కి ఏవైతే అవసరమో అవన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ సేలొచ్చేసి నిజంగానే రూ. 50 నుంచి ఉంది. అండ్ ఇంకోటొచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి కదా! అండ్ ఇంకా నేనొచ్చేసి ఒక ఫ్లవర్ పాట్ కొనుక్కున్నా అనమాట. నాకు చాలా నచ్చింది. ఇది సరదాగా నేను నడుచుకుంటూ వచ్చిన వీడియో అనమాట. ఇంకా ప్లాంట్స్ ఐ మీన్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇంకా దానికి మొక్కలకి సంబంధించిన కోకోపీట్ కానీ, అవి గ్రో అవ్వడానికి యూజ్ అయ్యే పెస్టిసైడ్స్ లాంటివి కానీ అన్నీ ఉన్నాయన్నమాట. సో, నేనైతే ఇదంతా స్టార్టింగ్‌ది గదా! ఇలా చూపిస్తే బావుంటదని ఇది స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నేను 3:00, 4:00 వెళ్ళాను. అందుకే ఇక్కడ ఇలా కనిపించిందనమాట. ఇంకా మిగతావైతే కొన్ని నైట్ కూడా తీశాను. అంటే నేను రిటర్న్‌లో వచ్చేపాటికి నైట్ అయిపోయింది. సో, మా పిల్లలైతే ఇలా చూపిస్తున్నారు. నేనొచ్చేటప్పటికి నైట్ అయింది కాబట్టి నైట్‌ది కూడా షూట్ చేశాననమాట. అది వస్తది. అయితే ఇంకా అలా ప్లాంట్స్‌కి సంబంధించినవి మనం కావాలంటే కొనుక్కోవచ్చు. చాలా రీజనబుల్‌గానే ఉన్నాయి. ప్రైజెస్ అయితే మాత్రము రీజనబుల్‌గానే అనిపించినాయి నాకు గూడా. సో, నేనైతే ప్లాంట్స్ ఏం కొనలేదు గానీ, ఒక పాట్ అయితే కొనుక్కున్నాను. ఇంకా సంథింగ్ ఏవో కొన్నాను. అంత గుర్తులేదు. ఇది ఇంకా పైకెళ్ళేటప్పుడు ఎంట్రీ అనమాట. సో, ఇలా ఫ్లవర్స్ ఇవైతే రియల్ ఫ్లవర్స్ అనమాట. సో, ఎంట్రీ అంతా ఇలా ఫ్లవర్స్‌తో వెల్కమ్ చెప్తున్నట్టు ఉంది. ఇంకా సైడ్స్‌కి ఇలా పెద్ద ఫ్యాన్ లాంటి ఈ ఫ్లవర్స్ కూడా చాలా నచ్చినాయనమాట. మా పాప సరదాగా పక్క నుంచి ఎస్కలేటర్ మీద వస్తుంది. తను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటదనమాట. ఇంకా లోపలికొచ్చిన తర్వాత యాక్చువల్‌గా క్రౌడ్ అయితే ఉంది. అంటే నేను వీకెండ్స్‌లోనే ఎళ్ళాను. కొంచెం అంటే ఆ టైంలో అయితే కొంచెం క్రౌడ్ ఉంది. బట్ అయినా గానీ బావుంది. ఫైనల్‌గా అయితే ఈ యాక్చువల్‌గా లులు మాల్‌లో ఇలాంటివి చాలా కండక్ట్ చేస్తారు. ఇది ఫ్లవర్ షో కదా! దాని తర్వాత నేను చాలా ప్రోగ్రామ్స్ చూసానన్నమాట. లులు మాల్‌లో కంటిన్యూయస్‌గా షోస్ జరుగుతూనే ఉంటాయి. ఒకటి ఇదిగోండి అది ఆ ఫ్లవర్ ఏ ప్లాంట్ ఏంటి అని చెప్పేసి ఆ ఫ్లవర్స్ ఏంటి ప్లాంట్స్ నేమ్స్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్‌గా నర్సరీ మీట్ అంత పెద్దగా గానీ కొంచెం చిన్నగా ఉన్నాయి. తక్కువే ఉన్నాయి కలెక్షన్ అయితే మాత్రం. బట్ బావుంది. ఇంకొచ్చేసేసి చెప్పాను గదా! ఆల్రెడీ పాట్స్ గురించి. ఇలా పాట్స్ ఉన్నాయి గదా! తర్వాతొచ్చేసి నర్సరీ మీట్‌లో అంత పెద్ద ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసేవి ఉన్నాయి. ఇంకా అంత పెద్దగా గాదు గానీ మినిమమ్ అయితే ఉన్నాయన్నమాట. బట్ మనకు నచ్చితే ఏదైనా సరే తీసుకోవచ్చు.
అండ్ ఇంకోటొచ్చేసి ఇలా లులు మాల్‌లో కంటిన్యూస్‌గా ఏవో ఒక షోలు జరుగుతూనే ఉంటాయి. నిజంగా ఫాలో అయ్యి ఎళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు అనిపిచ్చింది. ఇది చూసారా అసలెంత నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ ఎళ్ళా నేను ఫ్లవర్ షోకి. అంటే లాస్ట్ ఇయర్ పెట్టారో లేదో నాకు ఐడియా లేదు గానీ, ఈ ఇయర్ అయితే ఉంది. సో, అందుకనే మెయిన్ ఆ బటర్‌ఫ్లై లాగా హ్యాంగ్ చేయడం అంతా నాకు చాలా బా నచ్చింది. చెప్పాను కదా! నేను ఇంకా రిటర్న్ అయ్యేప్పటికి నైట్ అయిందని. సో, ఇదొచ్చేసి నైట్ మేమింకా వెళ్ళిపోతున్నప్పుడు షూట్ చేశామనమాట ఇది. అంటే అప్పుడొక అంటే అంటే నైట్ అవ్వకముందు చూసింది ఒకలా ఉంటది. నైట్ అయిన తర్వాత లైటింగ్స్ ఇంకోలా ఉంటది గదా! మనం జనరల్‌గా లైటింగ్స్ ఉన్నది బాగా లైక్ చేస్తాం గదా! సో, అప్పుడు ఇంకా చాలా మందొస్తున్నారు. అందుకే ఇంతమంది జనాలు కనిపిస్తున్నారనమాట. సో, బావుంది. నైట్ టైమ్ కూడా బావుంది. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్.